ఫర్టిలిటీ పేషెంట్స్ ఎక్కువైపోయారు. దోస్ ఆర్ ట్రైయింగ్ టు కన్సీవ్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు మన దగ్గరికి. ఈ మధ్య అమ్మాయిలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని చెప్పి అలా అనుకుంటూ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, పిల్లల గురించి ఆలోచిస్తాం, పెళ్ళైనా కూడా ఇప్పుడే పిల్లలు వద్దు, ముందు కెరీర్లో సెటిల్ అవ్వాలి అలా అనుకుంటూ కొంత పోస్ట్పోన్ చేయడం, చైల్డ్ బేరింగ్ ఒకటి డిలే అయిపోతుంది. దానివల్ల అందరికీ నిజంగా ఐవీఎఫ్ అవసరం అంటారా, లేకపోతే కొందరికే ఐవీఎఫ్ ఇండికేటెడ్గా చేసుకోవాలంటారా? అందరికీ అయితే ఐవీఎఫ్ అవసరం ఉండదు, కానీ ఎవరికి కావాలి అని మనం పేషెంట్ని వాళ్ళ హస్బెండ్ని ఇద్దరిని టెస్ట్లు చేసుకొని ఎంతవరకు వీళ్ళకి అవసరం అవుతుంది అని డిసైడ్ చేసుకోవచ్చు. పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేటప్పుడు చాలా మందికి చాలా మెడికల్ కండిషన్స్తో కూడా వస్తుంటారు. మెడికల్ కండిషన్ థైరాయిడ్ కానీ, హై బ్లడ్ షుగర్, అది కాకుండా ఒబేసిటీ ఈజ్ వన్ మేజర్ థింగ్ విచ్ వీఆర్ డీలింగ్ నౌ. వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? కపుల్స్ అందరికీ చెప్తాను, మన హెల్త్ ఎంత బాగుంటే ఎగ్ హెల్త్ అంత బాగుంటుంది, స్పర్మ్ హెల్త్ బాగుంటుంది. సో ఒక 3 months ముందు నుంచి ఆప్టిమైజేషన్ ఆఫ్ ద హెల్త్ అంటే ఏంటి, జనరల్ హెల్త్ని మంచిగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ రత్న, ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు పిల్లలు పుట్టలేదు అంటే కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయి మీదే ఉంటుంది. పొరపాటు కూడా వాళ్ళ హస్బెండ్ గురించి కానీ తన కొడుకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని ఆయన కూడా నాకు కూడా ఉంటుంది అనుకోవాలి, వైఫ్ని తీసుకొస్తారు. ఎంతవరకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంపార్టెంట్ అండి? ఇద్దరూ కలిసి రావాలి, ఇద్దరికి కలిపి టెస్ట్ చేయాలి అన్న అవేర్నెస్ వస్తోంది. మనకి స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 40% ఫర్టిలిటీ మేల్స్లో ఉంటుంది, 40% ఫీమేల్ రీజన్స్ వల్ల ఉంటుంది, ఇంకా మిగిలింది ఒక 30 to 40% ఇద్దరికి కలిపి కూడా ఉండొచ్చు. హలో, నమస్తే. ఇవాళ స్టూడియోలో నేను డాక్టర్ రత్న, డాక్టర్ సుధారాణి మేడం, బోత్ ఆఫ్ అస్ ఫ్రమ్ బర్త్ రైట్ రెయిన్బో ఫర్టిలిటీ. ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మనం ఫర్టిలిటీ ఇష్యూస్ కొంచెం డిస్కస్ చేసుకుందామని వీఆర్ స్టార్టింగ్. మార్నింగ్ డాక్టర్ సుధా. గుడ్ మార్నింగ్ డాక్టర్ రత్న. సో ఎందుకంటారు మనకి మధ్య ఫర్టిలిటీ పేషెంట్స్ ఎక్కువైపోయారు, దోస్ ఆర్ ట్రైయింగ్ టు కన్సీవ్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు మన దగ్గరికి? అది చాలా కరెక్టే. చాలా కామన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య అమ్మాయిలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని చెప్పి అలా అనుకుంటూ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, పిల్లల గురించి ఆలోచిస్తాం, పెళ్ళైనా కూడా ఇప్పుడే పిల్లలు వద్దు, ముందు కెరీర్లో సెటిల్ అవ్వాలి అలా అనుకుంటూ కొంత పోస్ట్పోన్ చేయడం, చైల్డ్ బేరింగ్ ఒకటి డిలే అయిపోతుంది. దానివల్ల ఇంకా మిగతావి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు బ్రీత్ చేసేదే కానీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ, వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తోడ్పడతాయి. వాళ్ళలో ఉండే ఎగ్ రిజర్వ్ తక్కువ చేయడం కానీ, స్పర్మ్ కూడా అఫెక్ట్ అవుతుంది. దానివల్ల మెయిల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది దానివల్ల. అదే కాకుండా వాళ్ళ అలవాట్లు, దురలవాట్లు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, రాత్రిళ్ళు పబ్బులకు వెళ్ళడం, లేట్ నైట్ స్లీపింగ్, సరైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల కరెక్ట్గా ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏవైతే హార్మోన్స్ అవసరమో, మనకి కరెక్ట్ లైఫ్ డిసిప్లిన్ అవసరమో అవన్నీ డిస్టర్బ్ అయితే కనుక ఎగ్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో నట్షల్ మీరు ఏం చెప్తున్నారంటే ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం ఎందుకైంది అంటే లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది. దట్టు మన మెట్రోస్లోను వాళ్ళకి దే కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద వర్క్, వాళ్ళ స్లీప్ కానీ, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ, ఒక బ్యాలెన్స్ డైట్ తినడం కానీ అన్నీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి మీరు చెప్పింది ఈ పబ్బింగ్ కల్చర్, స్మోకింగ్, డ్రింకింగ్ గర్ల్స్ బాయ్స్లోను కూడా ఎక్కువైపోయింది. ప్లస్ ఒక స్లీప్ టైం అనేది సరిగ్గా ఉండటం లేదు, నైట్ షిఫ్ట్స్ అది చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది కూడా ఉండటం లేదు, ఒబేసిటీ ఎక్కువైంది, స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువైంది. సో వర్క్ కోసం ఒక 8 to 10 hours కంప్యూటర్స్ ముందు కూర్చుంటున్నారు, తర్వాత ఇంటికి వచ్చి టీవీ ముందు, నెట్ఫ్లిక్స్ ముందు, గేమ్స్ అని మళ్ళీ కూర్చుంటున్నారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా బాగా ఎక్కువైపోయింది. సో ఇన్ అడిషన్ టు దిస్ మనకి వరల్డ్ ఓవర్ ఎగ్ హెల్త్, స్పర్మ్ హెల్త్ అనేది తగ్గుతోంది. సో దిస్ కుడ్ బి పెస్టిసైడ్స్ కానీ, పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే ఇవల్యూషనరీగా ఎగ్ హెల్త్, స్పర్మ్ హెల్త్ తగ్గుతోంది. కాబట్టి మనకి ఐ థింక్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. నిజమే, రైట్. సో సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పుడు ప్రతి ఐవీఎఫ్ సెంటర్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. అందరికీ నిజంగా ఐవీఎఫ్ అవసరం అంటారా, లేకపోతే కొందరికే ఐవీఎఫ్ ఇండికేటెడ్గా చేసుకోవాలంటారా? అందరికీ అయితే ఐవీఎఫ్ అవసరం ఉండదు, కానీ ఎవరికి కావాలి అని మనం
పేషెంట్ని వాళ్ళ హస్బెండ్ని ఇద్దరిని టెస్ట్లు చేసుకొని ఎంతవరకు వీళ్ళకి అవసరం అవుతుంది అని డిసైడ్ చేసుకోవచ్చు. మన టెస్ట్లు చేసుకొని వాళ్ళ కండిషన్ని బట్టి మనం ఐవీఎఫ్ అనేది డిసైడ్ చేస్తాం. లేదు అంటే వాళ్ళకి ముందు నార్మల్గా ట్రై చేయడానికి అవకాశం ఇస్తాం. ఆ తర్వాత చిన్న చిన్న మందులు స్టార్ట్ చేసే అవకాశం ఇస్తాము. ఐయుఐ అనేది తర్వాతది ఉంటుంది. ఐవీఎఫ్ ఇవన్నీ ఫెయిల్ అయితే అట్లాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ చేస్తాం. లేదు అంటే కొంతమందికి తోడుతోనే ఐవీఎఫ్ చెప్పాల్సి వస్తుంది. పేషెంట్కి 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయని, లేదంటే హస్బెండ్కి స్పర్మ్సే లేవు అని, కానీ చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి కానీ, ఇలాంటి కండిషన్స్లో కొన్ని కండిషన్స్లో స్ట్రైట్ అవే ఐవీఎఫ్ చెప్తాం కానీ అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదు. సో ఫర్టిలిటీ డాక్టర్కి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఐవీఎఫ్ అని చెప్తామని భయపడతారు. కానీ మీరు చెప్పినట్టు మనం ముందు లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ ట్రీట్మెంట్, తర్వాత ఐయుఐ, లాస్ట్ రిసార్ట్ ఎవరికి అవసరం అయితేనే వాళ్ళకి మనకి ఐవీఎఫ్ సెంటర్ చెప్తాము. సో ఐవీఎఫ్ అనేది కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అని చాలా మంది భయపడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ వాళ్ళు కాంప్లికేట్ చేసుకుంటారు. సగం గూగుల్ చదువుతారు. వాళ్ళకి చుట్టుపక్కన వాళ్ళు చెప్పింది విని వాళ్ళు భయపడతా ఉంటారు. కానీ అదేమంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కాదండి. అసలు డాక్టర్తో కూర్చొని కొంచెంసేపు మాట్లాడితే భయపడినంత పెద్ద ట్రీట్మెంట్ ఏమీ కాదు ఇది. పర్సిస్టెంట్ డాక్టర్ తోటి కౌన్సిలింగ్ ప్రతి స్టెప్లో కూడా డాక్టర్ తోటి వాళ్ళ స్టాఫ్ తోటి కౌన్సిల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ ఓన్లీ. మహా బోరింగ్ అంటే కనుక ఫస్ట్ ఒక 8-9 డేస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. రోజు వచ్చి తీసుకోవడం కొంచెం విసుగ్గా అనిపిస్తుందేమో, అంతకు మించి పెయిన్ఫుల్ కాదు, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. సో మేడం చెప్పింది సమరైజ్ చేయాలంటే ఐవీఎఫ్ అనేది ఒక మంచి సెంటర్లో డాక్టర్ దగ్గర మంచి కౌన్సిలింగ్ తీసుకుని దేనికి చేస్తున్నారు ఐవీఎఫ్, ప్రతి స్టెప్లోనూ ఓకే ఈ ఇంజెక్షన్స్ అనేవి స్టిమ్యులేషన్కి ఇస్తున్నారు, ప్రొసీజర్ అంతా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అదేమీ భయపడవలసిన అవసరం లేదు. సో మనకి బేసిక్ స్టెప్స్ ఆఫ్ ఐవీఎఫ్ చెప్తారా డాక్టర్ సుధా? ఒక పేషెంట్ని ఎప్పుడైనా సరే వీళ్ళు ఇంకా ఐవీఎఫ్కి మిగతా ట్రీట్మెంట్లు పనికిరావు అనుకున్నప్పుడు అని డిసైడ్ అయిన తర్వాత పేషెంట్ని 2వ రోజు రమ్మంటాం. దానికి ముందు కొంచెం మనం ట్రీట్మెంట్ అన్ని ఇచ్చుకుంటాం. పేషెంట్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి ట్రీట్ చేసుకొని, వైఫ్కి హస్బెండ్కి అంత క్లియర్గా ఉంది, ఈ అమ్మాయికి మనం నెక్స్ట్ మంత్ పీరియడ్ రాగానే స్టార్ట్ చేస్తాము అనుకున్నప్పుడు సెకండ్ డే మన దగ్గరికి పిలుస్తాము. సెకండ్ డే మనం ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఒకసారి స్కాన్ చేసుకుని ట్యూబ్ ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, లైనింగ్ అంతా క్లీన్గా ఉందా లేదా, గిస్లు ఏమన్నా ఉన్నాయా, క్లియర్గా ఉందా లేదా ఐవీఎఫ్కి అని చూసుకుంటాం. ఆ రోజే హార్మోన్ టెస్ట్ కూడా చేసుకొని ఆ హార్మోన్స్ అంతా నార్మల్ లెవెల్లో ఉన్నాయో చూసుకొని ఇవి 2 బాగుంటే కనుక ఆ అమ్మాయికి ఆ రోజు నుంచి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. స్టిమ్యులేటరీ ఇంజెక్షన్స్ అంటారు. ఇవి చిన్న ఇంజెక్షన్స్, అదే మోస్ట్ ఆఫ్ చాలా మటుకు అంతా పొట్ట మీద తీసుకునేవి అంటే చిన్న చిన్నవంతా పెయిన్ కూడా అనిపించదు. అలా ఇంజెక్షన్స్ ఒక 9-10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ 9-10 డేస్లో వాళ్ళని మధ్య మధ్యలో మనం స్కాన్ చేసుకొని ఇచ్చిన మోతాదు డోస్కి కరెక్ట్గా ఎగ్స్ గ్రో అవుతున్నాయా లేదా, ఎన్ని గ్రో అవుతున్నాయి, వాటి సైజ్ ఏంటి అని చూసుకుంటూ ఉంటాం. డోస్ ఏమైనా పెంచాలా ఇవి డిసైడ్ చేసుకుంటాం. ఆ మధ్యలో 1-2 సార్లు హార్మోన్ టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. సరైన తరహాలో హార్మోన్ పెరుగుతుందా లేదా చూసుకోవడానికి. చాలా మందికి 9-10 డేస్లో మంచిగా ఎగ్ గ్రోత్ మెచ్యూరిటీ వస్తుంది. ఫస్ట్ అండ్ మేజర్ స్టెప్ ఇస్ ఇవాల్యుయేషన్ అంతా అయ్యాక ఎగ్ స్టిమ్యులేషన్ మానిటరింగ్. ఒక 9-10 డేస్ మంచిగా ఎగ్స్ అంతా గ్రో అయిపోయిన తర్వాత ఎగ్ రిట్రీవల్ అంటాము. ఒక చిన్న అనెస్థీషియా వచ్చి ఒక 10-15 మినిట్స్ అనెస్థీషియాలో పేషెంట్ ఉంటుంది. ఎగ్స్ అంతా కూడా ఆస్పిరేట్ చేస్తాము. ఒక నీడిల్ ఉంటుంది, దానికి మనం వెజైనల్ స్కాన్ చేసే దానికి ఒక చిన్న కనెక్టెడ్ నీడిల్ ఉంటుంది అనమాట, హాలోగా ఉంటుంది. అది నీట్గా ఆస్పిరేట్ చేసేస్తాం. ఆ వచ్చిన ఎగ్స్ని ఎంబ్రియాలజిస్ట్ సార్ట్ అవుట్ చేస్తారు. అదే రోజు వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ కూడా తీసుకొని ఈ ఎగ్స్లోకి హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్, దీని పేరు మేడం చెప్పింది ఎగ్ కలెక్షన్ అంటారు. ఇది ఒక చిన్న అనెస్థీసియాలో 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. కానీ అనెస్థీసియా నుంచి రికవర్ అవ్వడానికి మనం హాస్పిటల్లో ఒక 2 to 3 అవర్స్ ఉంచుకుని వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇంటికి పంపించేస్తాము అంతే. సో ఈ ఎగ్ కలెక్షన్ను మేడం చెప్పినట్టు వాక్యూమ్ నీడిల్ తోటి స్కాన్ గైడెన్స్లో చేస్తారు కాబట్టి పొట్ట మీద కట్స్ అవి ఏమి ఉండవు. మనం క్లాస్ చేసింది మైనర్ ప్రొసీజర్ లానే క్లాస్ చేస్తాం. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ అంతా ఎంబ్రియాలజీ ల్యాబ్లో అవుతుంది. ఎంబ్రియాలజిస్ట్ ఎగ్స్ని స్పర్మ్ని మిక్స్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే వాటిని మానిటర్ చేస్తాం. ఎలా గ్రో అవుతున్నాయి, ఎన్ని గ్రో అవుతున్నాయి, వాటి గ్రేడింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. దీన్ని ఇంక్యుబేషన్ అంటారు. ఫర్టిలైజేషన్ చేసి ఇంక్యుబేట్ చేస్తాము. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 3 to 5 డేస్ మనం వాటిని మానిటర్ చేస్తాము. 3rd డే కానీ 5th డే కానీ తనకుండే ఎంబ్రియోస్ క్వాలిటీని బట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేదంటే ఫ్రీజ్ చేసుకోవాలా అని డిసైడ్ చేసుకుంటాం.
ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనుకుంటే అది నెక్స్ట్ స్టెప్ ఈస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ని ఐయుఐ చేసిన విధంగా దేనికి అనస్థిషియా అంతా ఏమీ అవసరం ఉండదు. 1 లేదా 2 ఎంబ్రియోస్ని యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్. పేషెంట్కి అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. తినేసి తాగేసి రావచ్చు. అయిపోయిన ఒక 1-2 అవర్స్కి మళ్ళీ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక 14 డేస్కి మనకి రిజల్ట్ వస్తుంది యూజువల్గా 14 డేస్కి. ఈ 14 డేస్లో జస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్తారా? మేజర్గా ఏమీ ఉండదు. యాక్చువల్గా ఇచ్చిన మెడిసిన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. రిలీజియస్గా మనం ఇచ్చిన మెడిసిన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. వెజానాలో పెట్టుకునే మెడిసిన్ ఒకటి ఉంటుంది, ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి కాకుండా చిన్న సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. ఒక యాంటీ ఆక్సిడెంట్ కానీ ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఇస్తాము. అవి కరెక్ట్గా టైంకి తీసుకుంటూ ఉంటే చాలు. ఎక్సెస్గా మూవ్ అవ్వకూడదు, పడుకొని ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు ఇలాంటివంతా ఏమీ లేదు. చక్కగా తన జాబ్ కూడా వెళ్ళొచ్చు, తన రొటీన్గా చేసుకునే అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. మేజర్గా ఇంకా అంత పెద్ద రెస్ట్ కదలకూడదు, బరువులు ఎత్తడాలు ఇట్లాంటివి చేయకూడదు అనేటివంతా ఏమీ లేదు. షీ కెన్ లీడ్ హర్ నార్మల్ లైఫ్. 14 డేస్ తర్వాత రెగ్యులర్గా యూరిన్ టెస్ట్ కాకుండా బ్లడ్ టెస్ట్ చేస్తాం, ప్రెగ్నెన్సీ టెస్ట్. ప్రెగ్నెన్సీ ఉందో లేదో చూడడానికి. ఒకవేళ ఉంటే ఏ లెవెల్లో ఉంది, హార్మోన్ ఎంత మంచిగా ఉంది చూడడానికి డిస్కస్ చేసి చెప్తారు. సో ఐవీఎఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్స్పెన్స్ ఒకటి, డైలీ విజిట్స్ ఒకటి, రిజల్ట్ ఏమో మనం ఒక 60%, 70% అని చెప్తాం కదా. సో మీరు వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏమైనా చెప్తూ ఉంటారా? స్ట్రెస్ మేనేజ్మెంట్ అయితే మనతో ఇంటరాక్ట్ అవుతుండేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎవ్రీ స్టెప్ వాళ్ళకి మీకు ఇలా జరుగుతోంది, మీ ఎగ్స్ ఇంత బాగా గ్రో అవుతున్నాయి, మీ ఎంబ్రియోస్ ఇంత బాగా ఉన్నాయి, మీకు ఛాన్సెస్ వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. గుడ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లైన్స్ డాక్టర్తో మంచిగా ఉంచుకోవాలి. ఏమైనా డౌట్స్ అది వస్తే వాళ్ళని అడిగే బదులు జస్ట్ రీచ్ అవుట్ టు ద ట్రీటింగ్ డాక్టర్ అని చెప్తాము. సో నేను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ అవసరం అయితే వాళ్ళకి గ్యారంటీడ్ రిజల్ట్ కాదు కాబట్టి, వాళ్ళకి ఎక్కువగా ఆందోళన ఉంటుంది కాబట్టి, వాళ్ళు స్ట్రెస్ కనుక భరించలేకపోతే చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన గార్డెనింగ్, హాబీస్ ఏదో చేసుకోమనడం, ఆర్ ఇంకా వాళ్ళు భరించలేకపోతే ఒత్తిడి అనే దానికి కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళమని చెప్తాం. వెరీ ఇంపార్టెంట్. ప్రీ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ కూడా, అంటే కొందరు కోపప్ చేయగలరు, కొందరు కోప్ చేయలేరు. అలాంటి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్, వాళ్ళ థాట్స్ ఎలా ఉంచుకోవాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఇలాంటివి కూడా మనం చెప్తూ ఉంటాం. డాక్టర్ రత్న, ఇన్ఫర్టిలిటీనే కాదు, మనము పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మందికి చాలా మెడికల్ కండిషన్స్తో కూడా వస్తుంటారు. మెడికల్ కండిషన్ థైరాయిడ్ కానీ, హై బ్లడ్ షుగర్, వాళ్ళకి తెలియదు మనం టెస్ట్ చేసేంత దాకా ఓకే షుగర్ ఎక్కువ ఉందని చెప్పి. అది కాకుండా ఒబేసిటీ ఈజ్ వన్ మేజర్ థింగ్ విచ్ వీఆర్ డీలింగ్ నౌ. వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? రైట్. సో నేను కపుల్స్ అందరికీ చెప్తాను, మన హెల్త్ ఎంత బాగుంటే ఎగ్ హెల్త్ అంత బాగుంటుంది, స్పర్మ్ హెల్త్ బాగుంటుంది. సో ఒక 3 months ముందు నుంచి ఆప్టిమైజేషన్ ఆఫ్ ద హెల్త్ అంటే ఏంటి, జనరల్ హెల్త్ని మంచిగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సేమ్ థింగ్ అగైన్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో బాడీ వెయిట్ అనేది అప్రోప్రియేట్గా ఉండాలి మన హైట్కి. దీని పేరు బిఎంఐ అంటాము. ఒక 25 to 27 ఉండాలి మన ఇండియన్స్కి బిఎంఐ. నెక్స్ట్ ఏంటంటే వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, వైటమిన్ B12 అన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటాము. ఏదన్నా డెఫిషియెంట్గా ఉంటే సప్లిమెంట్ చేస్తాము. గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి చెప్తాము. ఎక్సర్సైజు, స్లీపు అన్నీ మంచిగా ఉండాలని చెప్తాము. ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెన్స్లోకి వచ్చింది. అవేర్నెస్ అన్నమాట. అంటే అందరికీ ఇది ప్రాబ్లమ్గా ఉందని తెలిసి మనం అందరికీ టెస్టింగ్ చేస్తాము. ఇది లేడీస్కి ఎలా ఇంపార్టెంట్ అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, ఓవులేషన్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీకి నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు, థైరాయిడ్ అనేది శరీరంలో తక్కువగా ఉంటే. సో హైపోథైరాయిడ్ కనుక ఉంటే దానిని మంచిగా మనము కరెక్ట్ చేస్తాము. అలాగే జెంట్స్కి ఇప్పుడు మనకు తెలుసు, థైరాయిడ్తో ఒబేసిటీ ఉంటుంది, స్పర్మ్స్ నంబర్స్ తక్కువ అవుతాయి, స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువ అవుతుంది. సో పని కట్టుకుని అందరికీ థైరాయిడ్, షుగర్ స్టేటస్ చూస్తాము. ఇంకా షుగర్ గురించి అయితే అందరికీ తెలుసు, అది ప్రెగ్నెన్సీలో ఉండకూడదు, ఉంటే కనుక మంచిగా కంట్రోల్ అవ్వాలి. లేడీస్కి ఎంత ఇంపార్టెంటో జెంట్స్కి కూడా కొంచెం వెరీ హై షుగర్స్ ఉంటే కౌంట్ మొటిలిటీ ఎఫెక్ట్ అవుతాయి. సో కపుల్స్ ఇద్దరికి వెయిట్, థైరాయిడ్ స్టేటస్, గ్లూకోజ్ స్టేటస్ అన్నీ బాగున్నాయి, వైటమిన్స్ అన్నీ బాగున్నాయి అని చూసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ డయట్ అంటే ఇదేం లేదు, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, కొంచెం నట్స్, సిట్రస్ ఫ్రూట్స్, వాటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోమని చెప్తాము.
ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఉంటే వాటిని తప్పకుండా కట్ చేయమని చెప్తాం. బికాస్ ఇవి ఎగ్స్ మీద స్పర్మ్స్ మీద తప్పకుండా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇంకొకటి నేను చెప్పవలసింది ఏంటంటే లేడీకి షీఈస్ ప్రిపేరింగ్ వాళ్ళ బాడీ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వేటట్టు అన్నీ హెల్తీగా ఉండాలి, అన్నీ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు లేడీకి మ్యాక్సిమం 2-3 టైమ్స్ చిల్డ్రన్ పుడతారు కదా. ప్రెగ్నెన్సీలో హెల్త్ ఆప్టిమల్గా ఉండాలి, ఏమున్నా సరే మనకి అది కంట్రోల్ చేసుకోవాలి. ఇలాగే మెడికల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ అందరికీ ఫిట్స్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, కొందరు హార్ట్ మెడిసిన్స్ వాడచ్చు. ఇవన్నీ కూడా మీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీకి ఫిట్నెస్ తీసుకుని ఏ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీకి వాడచ్చు, ఏవి వాడకూడదు అన్నీ బాగా క్లారిటీ తోటి అప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయాలి. దీన్ని మేము యాక్చువల్గా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని కూడా అంటాము. మీరు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ని కలిసి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది తీసుకుంటే అది చాలా మంచిది. డాక్టర్ రత్న, ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు పిల్లలు పుట్టలేదు అంటే కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయి మీదే ఉంటుంది. పొరపాటు కూడా వాళ్ళ హస్బెండ్ గురించి కానీ తన కొడుకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని ఆయన కూడా నాకు కూడా ఉంటుంది అనుకోవాలి, వైఫ్ని తీసుకొస్తారు. ఎంతవరకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంపార్టెంట్ అండి? సో ఇది మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఒక 20 years బ్యాక్ ఇది ఇంకా ఎక్కువగా ఉండేది. ఫర్టిలిటీ అంటే కేవలం లేడీస్ ప్రాబ్లం అని. ఈ మధ్య మనకి అవేర్నెస్ పెరుగుతోంది. సో ఇద్దరూ కలిసి రావాలి, ఇద్దరికి కలిపి టెస్ట్ చేయాలి అన్న అవేర్నెస్ వస్తోంది. మనకి స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 40% ఫర్టిలిటీ మేల్స్లో ఉంటుంది, 40% ఫీమేల్ రీజన్స్ వల్ల ఉంటుంది, ఇంకా మిగిలింది ఒక 30-40% ఇద్దరికి కలిపి కూడా ఉండొచ్చు. సో ఇద్దరూ రావాలి, ఇద్దరూ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా అగైన్ ఇదివరకు చెప్తున్నట్టే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైలు, ఒబేసిటీ, స్మోకింగ్, పబ్ కల్చరు, వాటి వల్ల మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ పెరిగింది. సో ఇది రెమెడియబుల్ లేను. ఏంటంటే ఇప్పుడు ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చెప్తాము, ఆండ్రాలజిస్ట్ అంటే మేల్ డాక్టర్స్ దగ్గర పంపిస్తాము, ఎగ్జామిన్ చేసి కొన్ని హార్మోన్ టెస్ట్, స్కాన్స్ చేసి వాళ్ళకి కూడా మందులు ఉంటాయి. కొన్నిసార్లు మన మెడిసిన్స్తోనే కరెక్ట్ అయిపోతుంది మేల్ ఫర్టిలిటీ, కొన్నిసార్లు ఐయుఐ అని స్పర్మ్ యూట్రస్లో ఎక్కించడం చేస్తాము. ఇంకా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి ఐవీఎఫ్ ఏమో బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి డాక్టర్ రత్న, మేము ఇప్పుడే కన్సీవ్ అవ్వము, కొన్ని రోజులు ఉంటాము అని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? రైట్. సో మన లేడీస్కి 26 to 29 బెస్ట్ ఫర్టిలిటీ ఇయర్స్ అండి. సో ఈ మధ్యకాలం కెరియర్స్ వల్ల పోస్ట్పోన్ అవుతోంది. మనం ఏం చెప్తామంటే ఒకసారి మీరు నిజంగా ఏ పిహెచ్డిలో పోస్ట్పోన్మెంట్ అది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి పోస్ట్పోన్ అవ్వాలి అనే నిజంగా రీజన్ ఉంటే ఒకసారి ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మనకి ఎగ్ రిజర్వ్ అని, మన ఫర్టిలిటీ హెల్త్ అని కొన్ని టెస్ట్స్ ఉంటాయి. కొన్ని టెస్ట్ స్కాన్స్, ఏఎంహెచ్ అన్న ఒక టెస్టు, ఎఫ్ఎస్హెచ్ అన్న టెస్టు, బేస్ లైన్ సోనో స్కాన్ అన్న ఒక టెస్టు మనకి చేస్తే అప్రాక్సిమేట్గా ఈవిడికి ఫర్టిలిటీ బాగుందా లేదా అని మనం గైడ్ చేయగలుగుతాం. సో అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ బిఫోర్ 30 ఉంచుకుంటే చాలా మంచిది. బట్ ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పోస్ట్పోన్ చేయొచ్చా లేదా అని అడగండి. ఇప్పుడు ఇంకొక అడ్వాన్స్ ఏంటంటే మనకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము. మీకు ఎలాగైనా ఒక 3 to 5 years 33-35 దాకా పోస్ట్పోన్మెంట్ అనేది కావాలంటే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మీకు టెస్ట్ చేసి ఎగ్ స్టిమ్యులేషన్ చేసి మీ ఎగ్స్ అనేవి దాచిపెడతారు ఫ్రీజింగ్లోను. దీని పేరు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము. చైల్డ్ బేరింగ్కి కూడా అంటే ప్రెగ్నెన్సీ కూడా 33-35 లోపు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఎందుకంటే మన ఆర్గన్స్ అన్నీ బాగుంటాయి. 37-39 అలాగా ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎస్పెషలీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ప్రెగ్నెన్సీలో కొంచెం మిస్క్యారేజ్ ఛాన్స్ ఇలాంటివన్నీ అవుతాయి. సో ఎలాగైనా బెస్ట్ ఏజ్ 30, కాకపోతే 33-35, అట్లీస్ట్ 37కి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే మనకు చాలా మంచిది. ట్రీట్మెంట్ కూడా యంగర్ ఏజ్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అవి బిలో 35 చాలా ఎక్కువగా ఉంటాయి. యాజ్ వి ఏజ్ 39 అలా దాటాక ఫర్టిలిటీ రేట్స్ ఈవెన్ విత్ ట్రీట్మెంట్ కాంప్రమైజ్ అవుతాయి. అది కరెక్టే. విమెన్స్ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగర్ ద ఏజ్ బెటర్ ద సక్సెస్ రేట్స్. ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ అవుతాయి, అబ్నార్మాలిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అది చాలా మంది అర్థం చేసుకోవాలి. మేల్ ఏజ్ కూడా ఇంపార్టెంట్ అంటారా డాక్టర్ సుధా? మేల్ ఏజ్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే విమెన్ ఏజ్లో ఉండే డ్రాస్టిక్ ఫాల్ డిక్లైన్ మేల్లో అంత కనిపించదు. బట్ మేల్ ఏజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి అంటే సోషల్ రీజన్స్ కూడా. మనకి 40 yearsకి పుడితే మనకి 50 years వచ్చేటప్పటికి వాళ్ళకి 10 years ఉంటాయి.
సో మనకి 60 వచ్చేటప్పటికి వాళ్ళకి 20 ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి కొంచెం చెప్పండి ఏజ్ Regulations. లిమిట్స్ పెట్టారు కదా. రెగ్యులేషన్స్ పెట్టింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ట్రీట్మెంట్ ఎప్పటిదాకా తీసుకోవచ్చు? ఒక విమెన్ అయితే ట్రీట్మెంట్ మాక్సిమం మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్. మెన్కి మాత్రం అప్ టు 55 ఇయర్స్. బియాండ్ 50 ఇయర్స్ మనం ట్రీట్ చేయకూడదు విమెన్కి, కానీ బియాండ్ 55 ఇయర్స్ మెన్కి కానీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని ఒక రెస్ట్రిక్షన్ వచ్చింది. ఈ మధ్యకాలం చూస్తున్నాము, మనకి ఎక్కడ చూస్తే అక్కడ ఐవీఎఫ్ సెంటర్లు కొత్త కొత్తవి బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఈ ఐవీఎఫ్ ఇది మాది బెటర్, మాది మంచిగా ఉంటుంది, మాకింత సక్సెస్ రేట్ అని. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ జెన్యున్గా ట్రీట్ చేసే ఐవీఎఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా వెళ్ళాలి? సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. పేషెంట్కి కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, పేరున్న ఐవీఎఫ్ సెంటర్సు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్సు, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరితో అయితే వచ్చిందో, రెప్యూటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో ఉంది, మాకు జేసీఐ అక్రెడిషన్ ఉంది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము ఐవీఎఫ్ పద్ధతులు చేస్తున్నాము. రిజల్ట్స్ కూడా రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ కూడా మీకు లండన్, న్యూయార్క్లో ఉన్నట్టే మనకి ఇక్కడ ఉంటాయి. సో పేరున్న సెంటరు, మంచి సెంటరు, డాక్టర్తో మీకు కంఫర్ట్ ఉండి అన్నీ క్లారిటీగా అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు ఆ సెంటర్కి వెళ్ళండి. ఇంకొకటి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. ఒక ఇద్దరు సెంటర్స్ నుంచి మీకు అదే ఒపీనియన్ వచ్చి లేదు మీకు ఐవీఎఫ్ బెస్ట్ ట్రీట్మెంట్ అని వస్తే తప్పకుండా మీకు ఎక్కడ కంఫర్ట్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోండి. వరల్డ్ ఐవీఎఫ్ రోజు సందర్భంగా పేరెంట్స్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్న కపుల్స్కి మీరు ఫైనల్ మెసేజ్ ఇస్తారా డాక్టర్ సుధా? తప్పకుండా. పేరెంట్స్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవడమే కాదు, ఒకవేళ నేను ఇప్పుడే పేరెంట్హుడ్ వద్దు అనుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని చూసుకొని వాళ్ళ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ బేసిక్ టెస్ట్లు చేసుకొని ఓకే నా వైఫ్ది బాగానే ఉంది, హస్బెండ్ది బాగానే ఉంది అంటే వాళ్ళకి ఫర్టిలిటీ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద కరెక్ట్ వే అని మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడే వద్దు అని అనుకుంటే ఇన్ని రోజులు మీకు పర్వాలేదమ్మా, మరీ లేట్ చేయొద్దు, మరి మీకు ఇంత టైం ఉంది అని చెప్పేదానికి ఉంటుంది. సో అందరూ కూడా ఇప్పుడే వద్దు అనుకుంటే కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఒక్కసారి కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. సో మేడం ఏమంటున్నారంటే చిల్డ్రన్ కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడే కాదు అనుకున్న వాళ్ళు కూడా ఫర్టిలిటీ హెల్త్ అనేది ఒకటి ఇవాల్యుయేట్ చేయించుకోండి. గుడ్ లక్.